ఎన్నో ఏళ్లకు పూర్వం దూరంగా ఒక భూమిపై ఒక రాజకుమారుడు ఉంటుండేవాడు. ఇప్పుడు రాజకుమారుడికి వివాహ వయసు వచ్చింది. కాని దురదృష్టవశాత్తు అతనికి ఏ రాజకుమారి నచ్చడం లేదు. తన రాజకుమారిని వెతుక్కోవడానికి అతను మొత్తం ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. పక్క రాజ్యంలో కూడా రాకుమారులు రాజకుమారుని కలవడానికి రాజమహల్ వద్ద వేచి ఉన్నారు. కాని రాజకుమారుడికి సరైన రాకుమారి ఎంచుకోవడం కష్టమవుతోంది. అతని తండ్రి మహారాజుకు తన కుమారుడికి అసలైన రాజకుమారి లభించాలని కోరుకుంటున్నారు. ఎన్నో ఏళ్లు ప్రయత్నించిన తర్వాత అతను సరైన రాకుమారిని తన జీవితంలో పొందాలన్న ఆశని పోగొట్టుకున్నాడు. దుఃఖంతో, నిరాశగా, ఎంతో బాధతో రాజకుమారుడు జీవితాన్ని జీవించసాగాడు. రాజు, రాణి వాస్తవంగా వారి స్థితికి ఎంతో బాధలో ఉన్నారు. మరో దుఃఖపూరితమైన రాత్రి గడిచింది. ఆలోచిస్తూ ఉండగా ఒక పెద్ద తుఫాను మొదలైంది. జోరుగా వర్షం మొదలైంది. ఉరుములు ఉరిమాయి గడగడమన్న ధ్వనితో మహలు ప్రతిధ్వనించింది. రాజకుమారుడు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే తన కిటికీ వద్ద మెరుస్తున్న ఉరుముల్ని చూస్తుండిపోయాడు. మరోవైపు తన భవిష్యత్తు రాజకుమారి గురించి ఆలోచిస్తూ మహల్లో అందరూ శబ్దాల గోలలో ఒక నౌకరు ఎవరో తలుపు తట్టినట్టు అనుభూతి చెందాడు. అతను తలుపు తెరిచాడు. వర్షంలో తడిసిన ఒక అమ్మాయి వణుకుతూ కనిపించింది. మొత్తం రాజ్యంలో పేద కన్యలు ఎంతో మంది ఉన్నప్పటికీ ఆమె ఎంతో నాజుగ్గా ఉంది. ఎంతో కష్టం మీద ఆమె మాట్లాడింది. మీరు నన్ను దయచేసి లోపలికి రానివ్వగలరా? నేను ఒంటరిగా ఉన్నాను. అడవిలో దారి తప్పాను. నౌకరుకు ఆమెపై దయ కలిగింది. అతను వెంటనే రాజు, రాణుల వద్దకు వెళ్లి కబురు అందించాడు. ఈ పరిస్థితుల్లో మనం తెలియని వారిని లోనికి రావద్దని చెప్పలేం. ఆమెను లోనికి తీసుకురండి. రాజు వెంటనే సేవకునికి దీని గురించి సూచన ఇచ్చి ఆదేశించాడు. గార్డ్ ఆ అమ్మాయిని లోపలికి పిలిచాడు. గెస్ట్ రూమ్లో చిమ్నీ ఎదురుగా కూర్చోబెట్టాడు. అమ్మాయి తడిసిన బట్టలు చూసి రాణి నౌకరికి ఆదేశించింది ఆ అమ్మాయికి మంచి బట్టలు ఇమ్మని. రాణి అమ్మాయి ఒంటరిగా ఉండగా అడిగింది, ఇలాంటి వాతావరణంలో ఈ సమయంలో దేన్ని వెతుకుతూ వచ్చారు? నేను దూరదేశపు రాకుమారిని. నా మహల్లో మా శత్రువులు దాడి చేశారు. నన్ను కాపాడడానికి నా తల్లిదండ్రులను రహస్యంగా సైనికులతో పంపించారు. కానీ అర్ధరాత్రి తర్వాత తుఫాను కారణంగా మేము విడిపోయాము. ఇలా ఇక్కడికి నేను చేరుకున్నాను. మీ మహల్ చూశాను. నన్ను మహల్ లోపలికి రానిచ్చినందుకు ధన్యవాదములు. రాణికి ఇది నమ్మడం కొంచెం కష్టమే అయింది. అంతకంటే కష్టమైనది ఆమెని మహల్ నుండి బయటికి పంపడం. రాజకుమారుడికి ఈ రహస్య అమ్మాయి ఎవరో చూడాలని ఉత్సాహం కలిగింది. ఆమెని కలవాలని ఉంది. ఆమె ఎవరు? ఆమెని కలవాలి. ఆ సమయంలో అమ్మాయి రాణి ఇచ్చిన బట్టలు వేసుకునుంది. ఆమె జుట్టు ఆరిపెట్టుకుంటోంది. ఇప్పుడు ఆమె కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆమె మరింత అందంగా ఉంది. రాజకుమారుడు గదిలోకి ప్రవేశించాడు. ఆమె అందాల్ని నిశ్చలత్వం పైన నమ్మకం కలగలేదు. ఆమె ఎదుట మంత్రముగ్ధునిలా ఉండిపోయాడు. కాని అతనికి తెలుసుకోవాలనుంది వాస్తవంగా ఆమె రాకుమారేనా అని. రాణి చెప్పింది ఆమె పరిస్థితికి అలవాటు పడిందని. ఆమె నిజంగా రాకుమారేనా అని తెలుసుకుంటానంది. ఆమె నిజంగా రాకుమారా? మనం ఈ రాత్రికి తెలుసుకుందాం. రాజకుమారుడు మరియు రాకుమారి అర్ధరాత్రి వరకు మాట్లాడుకున్నారు. రాజకుమారుడికి ఉత్సాహంగా ఉంది. ఆమె గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాడు. రాణి అతిథుల గదిలో రాకుమారి కోసం అన్నీ సిద్ధం చేయించింది. ఆమె మంచం కింద ఒక బఠానీ పెట్టింది. దానిపై 7 పరుపులు వేయించింది. ఆ అమ్మాయి ఆ రాత్రి ఆమె కోసం సిద్ధం చేయించిన విచిత్ర మంచంపై పడుకుంది. మర్నాడు ఉదయం రాణి ఆ అమ్మాయి లేవడం కోసం చూస్తోంది. ఆమె మేలుకోగానే ఆమెనడిగింది, నిన్న రాత్రి మంచి నిద్ర పట్టిందా?
నేను ఎంతో అదృష్టవంతురాల్ని. మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. నాకస్సలు నిద్ర పట్టలేదు. అలాగా? ఏమైందో నేను తెలుసుకోవచ్చా? నా శరీరమంతా నొప్పులుగా ఉంది. నడుం నొప్పెట్టింది. రాత్రంతా నేను ఏదో వస్తువుపై నిద్రపోయినట్టుగా అనిపించింది. రాణి ఇలాంటి జవాబు కోసమే ఎదురుచూడసాగింది. ఆమెకి తెలుసు, ఒక రాకుమారి మాత్రమే పరుపుల క్రింద ఉన్న చిన్న వస్తువునైనా గుర్తించగలదని. ఆమె రాజకుమారుని వద్దకు వెళ్ళింది. ఏం జరిగిందో చెప్పింది. ఇదంతా విన్నాక చివరికి ఆమె అసలైన రాకుమారి అని తెలిసింది. రాజకుమారుడు తన సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు. రాజకుమారుడు మహారాజుకు చెప్పాడు ఈ రాజకుమారిని వివాహం చేసుకుంటారని. రాజు కూడా ఒప్పుకున్నాడు. రాజకుమారుడు వాళ్ళ రాజ్యంలో యుద్ధం పూర్తయ్యే వరకు ఆమె మహల్లోనే ఉండవచ్చని చెప్పాడు. అంతేకాదు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడటానికి తన సైన్యాన్ని కూడా పంపాడు. కొద్ది కాలానికే రాజకుమారుడు రాకుమారి ఎదుట వివాహ ప్రస్తావన తెచ్చాడు. అయితే నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా రాజకుమారి? రాజకుమారి జవాబు అవును అనగానే అతని సంతోషాలకు అవధుల్లేవు. ఆ రాత్రి రాజకుమారుడు బఠానీని ఒక గాజు డబ్బాలో ఉంచాడు. దాన్ని మహల్లో సురక్షితంగా ఒక మూల ఉంచమని చెప్పాడు. ఎన్నో ఏళ్ల వరకు ప్రేమపై నమ్మకం ఉన్నవారు ఆ బఠానీని చూడడానికి వస్తూ ఉండేవారు. రాజకుమారుడు రాకుమారి కథ ఎన్నో ఏళ్ల వరకు చెప్పుకుంటూనే ఉన్నారు. ఎన్నో ఏళ్లకు పూర్వం మా ఇంటికి కొద్ది దూరంలో ఒక డార్లింగ్ కుటుంబం ఉంటుండేది. వారి కుటుంబంలో 3 పిల్లలుండేవారు. వారి పేర్లు జాన్, మైకేల్, వెండీ. వెండీ ఎప్పుడూ తన తల్లికి చెబుతుండేది పీటర్ పాన్ తన గదిలో ఎలా వేణువు ఊదుతాడో. వాళ్ళమ్మ ఆమెకి చెబుతుండేది ఇదంతా ఆమె కల్పన అని. కానీ ఏమీ చేయలేకపోయేది. గదిలో ఆకులు కూడా కనిపించేవి. అవి ఆమెను ఆలోచించేలా చేసేవి. వెండీ ఎప్పుడో పీటర్ పాన్ పై నుండి ఆకులు రాలతాయని చెబుతుంది. ఒక రాత్రి ఆమె తల్లిదండ్రులు బయటికి వెడతారు. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తారు. వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయారు. పీటర్ పాన్ గదిలోకి వచ్చాడు. అక్కడ రాలి ఉన్న ఆకులని వెతకసాగాడు. అదే క్షణాన వెండీకి మెలకువ వచ్చింది. పీటర్ పాన్, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు నిజంగా ఉన్నారు అంటే ఎవరూ నమ్మడం లేదు. వెండీ పీటర్కి ఏ ఆకులనైతే దాచి ఉంచిందో వాటిని వెనక్కి ఇచ్చేసింది. ఆమెకు పీటర్ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఆకులని మళ్లీ బట్టలకు కుట్టేసింది. వెండీ, నేను నీకు ఒక అద్భుతమైన సాహస కథను వినిపించినా? నాకు సాహస కథలు వినాలని లేదు. నేను ఒక పీటర్ పాన్ లో ఉండాలని అనుకుంటున్నా. అదే సమయంలో పీటర్కి చిన్న మిత్రుడు టింకర్ బెల్ కిటికీ లోపలికి వచ్చాడు. మంచి నిర్ణయమే. నాకు తెలుసు నువ్విక్కడే ఉంటావు అని. నేను లేకుండా నువ్వు కొత్త సాహసం చేయగలవా? నీకు తెలుసు కదా, నువ్వు లేకుండా నేను ఏదైనా పని చేయడం అసాధ్యమని. వెండీ తన సోదరులని నిద్రలేపింది. వాళ్ళు పీటర్ పాన్ ఇంకా టింకర్ ని ఆశ్చర్యంగా చూశారు. అయితే నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉన్నావా? టింకర్ బెల్ రెక్కలపై మట్టిని దులుపుకుంది, మూసేసింది. ఇంకా అది గాల్లోకి ఎగిరిపోయింది. అందరూ ఒక్కసారిగా ఇల్లు వదిలేశారు. పిల్లల వెంటనే నెవర్లాండ్ వైపు సాగిపోయారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు నెవర్లాండ్కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు జలకన్యలు, అడవి జంతువులు, ఇండియన్ సముద్ర దొంగలు, ఇంకా తప్పిపోయిన అబ్బాయిలు కూడా అక్కడ ఉన్నారు. వారందరిలోకి ప్రమాదకరమైన వారు కెప్టెన్ హుక్. కెప్టెన్ హుక్ పీటర్ పాన్ కు శత్రువు. దీనికి కారణం ఏంటంటే ఒకసారి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పీటర్ అతని చెయ్యి నరికేశాడు.
ఇంకా ఒక పెద్ద మొసలికి ఆహారంగా పడేశాడు. అతని చేతితో పాటు అతని వాచిని కూడా మొసలి మింగేసింది. అందువల్లే మొసలి ఎప్పుడు టిక్ టాక్ అని శబ్దం చేస్తుంటుంది. అందుకే కెప్టెన్ హుక్కి ఎప్పుడు మొసలి తన దగ్గరలో ఉందో తెలిసిపోతూ ఉంటుంది. దాని టిక్ టాక్ శబ్దం వల్ల డెక్ పై తను దుర్బిణితో 4 వైపులా చూస్తూ కెప్టెన్ని ఎదురుగా ఉన్న కొండపై పీటర్ పాన్ పిల్లలతో ఉండటం కనిపించింది. అది వెంటనే మనుషులకి తన తూటాలతో మంటను వెలిగించమని ఆదేశించాడు. పీటర్ పాన్ కు ఇంకా పిల్లలకు తూటాలని దూరంగా పంపడం ఎంతో కష్టంగా ఉంది. టింకర్ బెల్, నువ్వు పిల్లల్ని ఏదైనా సురక్షితమైన చోటుకి తీసుకుని వెళ్ళు. నేను హుక్ సంగతి చూసుకుంటాను. టింకర్ బెల్ కి వెండి అంటే ఈర్ష్యగా ఉంది. అందుకే అది పీటర్ పాన్ కి దూరంగా ఉంచాలనుకుంది. ఏదైనా వంకని ఉంచుకుని అది వెండిని కొండపై వదిలి జీన్ని, మైకేల్ని సముద్ర తీరాన ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచి వచ్చింది. ద్వీపంపై ఉండే ఒక తప్పిపోయిన అబ్బాయి వెండిని దూరం నుండి చూశాడు. అతన్ని శత్రువు అనుకుని గాయపరిచాడు. అదే సమయంలో పీటర్ పాన్ కెప్టెన్ హుక్ తో పోరాడుతున్నాడు. కానీ ఉన్నట్టుండి తన చేతిని తన మొసలిని చూసి భయంతో హుక్ పారిపోయాడు. పీటర్ పాన్ మళ్లీ వెనక్కి వస్తున్నాడు. అప్పుడు తను వెండిని ఒక కొండపై గాయపడి ఉండడం చూశాడు. ఎంతో కంగారు పడ్డాడు. తప్పిపోయిన అబ్బాయిలకు వెండిని శత్రువులు కాదని, పీటర్ మిత్రునని హాని తలపెట్టారని తెలిసి చింతించారు. నేను పిల్లల్ని మీ సంరక్షణలో వదిలాను. టింకర్ బెల్ కూడా బాధగా అనిపించింది. ఆమె అనిపించింది చాలా తప్పు చేసినట్లుగా. నన్ను క్షమించు పీటర్, మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను. తప్పిపోయిన పిల్లలు వెండి మరియు వారి సోదరులకు ఒక అందమైన ఇంటిని కట్టించారు. రాత్రి వాళ్ళ చెట్టు కింద ఉన్న ఇంట్లో నిద్రపోయారు. వెండి కథల్ని వింటూ ఉంది. పీటర్ ఇంటి బయట కాపలా కాశాడు. ఒకరోజు అతను గుహలపై విశ్రాంతి తీసుకుంటుంటే వారు సముద్ర దొంగలు రావడం చూశారు. సముద్ర దొంగలు భారతీయుల ప్రముఖుల అమ్మాయిల్ని బంధించారు. పీటర్ పాన్ మరియు అబ్బాయిలు ప్రముఖుల అమ్మాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. వారికి సముద్ర దొంగలకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి వాళ్ళు అమ్మాయిని కాపాడి ప్రముఖుల వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు తర్వాత ఇండియన్స్ పీటర్ పాన్ మరియు తప్పిపోయిన అబ్బాయికి ప్రాణ స్నేహితుడయ్యాడు. ఇంతేకాదు, ముఖ్యమంత్రి గారి అబ్బాయి రక్షణ కొరకు తమ 2 శ్రేష్టమైన అబ్బాయిల్ని పీటర్ పాన్తో ఉండేలా ఆదేశించారు. అనుమానం లేదు, కెప్టెన్ హుక్ ఈ విషయంలో కోపం వచ్చింది. ఏదో ఒక రోజు నేను నిన్ను ఓడించేస్తాను పీటర్ పాన్. నిన్ను ఎవ్వరూ అప్పుడు కాపాడలేరు. ఒక రాత్రి వెండి తన కుటుంబ కథని చెబుతూ ఉంటే అప్పుడు పీటర్కి అర్థమైంది ఆమె తన కుటుంబాన్ని ఎంత గుర్తు చేసుకుంటోందో. అందుకే ఆమె చెప్పింది తను కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అని. కానీ ఆమె వెళ్ళాలనుకుంటోంది. ఆమె సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ప్యాకింగ్ చేస్తుంటే సముద్ర దొంగలు ఆమెపై దాడి చేశారు. భారతీయులు వలపన్ని వారిని పట్టుకున్న తర్వాత సముద్ర దొంగలు అబ్బాయిలని పట్టుకున్నారు. పీటర్ పాన్ ఇంట్లో నిద్రపోతున్నాడు. అబ్బాయిలకు ఏం జరిగిందో అన్న విషయం అతనికి తెలియలేదు. కెప్టెన్ అతను నిద్రిస్తుండడం చూశాడు. కానీ అతను పీటర్ పాన్ ఇంటి తలుపుల్ని తెరవలేకపోయాడు. అయినా కూడా అతను తనతో తెచ్చిన విషాన్ని తలుపు కింద ఉన్న బాటిల్లో నింపాడు. దానివల్ల పీటర్ చాలాసేపటి వరకు నిద్రపోతూనే ఉన్నాడు. పీటర్ పాన్ మొత్తం రోజంతా నిద్రపోయాడు. అతను నిద్రలేచాక టింకర్ బెల్ లోపలికి వచ్చింది. అబ్బాయిలకు జరిగిందంతా చెప్పాక పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. ఎప్పుడైతే సముద్ర దొంగలు ముఖ్య కార్యాలయం హ్యాపీ రాక్ వద్దకు వచ్చారో వాళ్ళు చూశారు కాపలా వాళ్లపై ఎవరో దాడి చేశారని. వాళ్ళు సముద్ర దొంగలు కాదు. గుహకి రెండో వైపు వెడితే అక్కడ కనిపిస్తున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెండి, జాన్, మైకేల్ తప్పిపోయిన అబ్బాయిలు స్తంభాలకు కట్టేసి ఉంచారు. కెప్టెన్ హుక్ చేతిలో మండుతున్న మసాలాలు పట్టుకుని ఉన్నారు. నీ చివరి కోరికేంటో చెప్పు. వెండి అందరికంటే పెద్దది. ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది.
ప్రియమైన మిత్రులారా, నా చివరి మాట ఏంటంటే, మీ అమ్మ చెప్పి ఉంటుంది, ఈ రోజు ఆమె ఇక్కడ ఉండి ఉంటే భయపడాల్సిన పనే లేదని చెబుతుంది. భయం లేకుండా చావుని ఎదిరించండి, సాహసవంతులుగా ఉండండి, ప్రేమ ఎప్పుడు జయిస్తుంది. వెండి మాటలు విన్నాక కెప్టెన్ హుక్కు చాలా కోపం వచ్చింది. అతను వాళ్ళని నావలోకి తీసుకొచ్చాడు. అతనిని ఒక స్తంభానికి కట్టేశారు. ఆ సమయంలోనే పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి వచ్చారు. అదే సమయంలో భారతీయులు ఇంకా వారి ప్రముఖులు అక్కడ సమయానికి చేరుకున్నారు. దీంతో పీటర్ పాన్ ఎంతో సంతోషించాడు, ఎందుకంటే ఆమెకు సహాయం చేసి ఆ అబ్బాయిల్ని కాపాడాడు. ఇప్పుడు వెండిని వదిలే సమయం వచ్చేసింది. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది సముద్ర దొంగలు మిగిలి ఉన్నారు. వాళ్ళని కొడతారు అని అనిపించగానే ఆ చోటు నుండి పారిపోయారు. హుక్, దాక్కోడానికి చోటు లేదు, నువ్వు లొంగిపో. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ వైపు ముందుకు అడుగు వేశారు. దాంతో వెనక వైపుకు నడవచ్చని ఉన్నట్టుండి అతను ఒక శబ్దాన్ని విన్నాడు. ఆ శబ్దం అంటే అతనికి అన్నిటికంటే భయం. భయంతోనే కెప్టెన్ వెనక్కి తిరిగి చూశాడు. మొసలి అతని నీటిలో ఎప్పుడు పడతాడా అని ఎదురు చూస్తోంది. నన్ను కాపాడండి. రెప్పపాటు కాలంలో అతను నావలోకి మరోవైపు పరిగెత్తాడు, నీటిలోకి దూకేశాడు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈదాడు. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు నవ్వసాగారు. ఆ క్షణం నుండి హుక్ ఓడ అబ్బాయిలదయ్యింది. వాళ్ళ కెప్టెన్ పీటర్ పాన్ అయ్యాడు. మీ ఆదేశం కోసం సిద్ధంగా ఉన్నాం కెప్టెన్ పీటర్. పదండి వెళ్దాం. అబ్బాయిలు తమ పూర్తి శక్తిని ఉపయోగించి తాళ్లని సంకెళ్ళని విప్పుకున్నారు. టింకర్ బెల్, ఎగిరిపోదాం పద. డార్లింగ్ కుటుంబం వైపు సాగిపోదాం. పిల్లలు ఇది విన్నాక ఎంతో సంతోషించారు. వెండీ, జాన్, మైకల్ తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది. టింకర్ బెల్ తమ రెక్కల్ని విప్పి ఆడించారు. ఒక్కసారిగా విమానంలా అయిపోయాడు. ఆకాశంలోకి ఎగిరిపోయారు. వెండీ ఇంటికి వెళ్ళగానే అతనికి పీటర్ పాన్, టింకర్ బెల్ ఇంకా నెవర్లాండ్ గురించి అందరికీ చెప్పడానికి ఉత్సాహంగా ఉంది. ఆ రోజు నుండి నెవర్లాండ్ ఆమెకు మరో ఇల్లయింది. పీటర్ పాన్ ఆమెకు ప్రాణమిత్రుడయ్యాడు.